ఏదో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది. రాయపాటి సాంబశివరావు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారు అని చాలామంది అంటూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియదు, కానీ ఇదైతే నాకెందుకో మంచిది కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా మనకి అసలు పోలవరము ఏపీకి ఒక నాడిని చెప్పుకునే జీవనాడనే పోలవరాన్ని ఈరోజు ఆ పోలవరంలోనే ఒక ఏటీఎం లెక్కన వాడుకున్న చంద్రబాబు నాయుడు, ఆ చంద్రబాబు నాయుడు రాయపాటి కంపెనీకే ఇచ్చాడనేది మనందరికీ తెలుసు. మరి పోలవరంలో డబ్బులన్నీ దోచుకున్న ఈ రాయపాటిని మళ్ళీ మన పార్టీలోకి, మా పార్టీలోకి, వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం అనేది నాకెందుకో తప్పు. అంటే నాకైతే మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారే ఫైనల్ లాస్ట్కి చివరికి. అక్కడ లోకల్గా ప్రజల్లో మనం లోకల్గా ఎలా ఉందో తెలీదు, మరి లోకల్గా ప్రజలు ఆయన గురించి ఏమనుకుంటున్నారో తెలీదు. కానీ నాకైతే ఎందుకో ఇలాంటి వాళ్ళు మన పార్టీకి, మా పార్టీకి అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎంతోమంది నాయకులు, కష్టపడిన నాయకులు ఉన్నారు. అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే నాకు తెలిసి ఇది ఓన్లీ పుకార్లు మాత్రమే రావడానికి ఇదొక ఇలా ప్రచారం చేసుకుంటారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీసుకోకపోవచ్చు అతన్ని, రాయపాటి సాంబశివరాన్ని పార్టీని. తీసుకునేవాడంటే ఎప్పుడో వచ్చేసేవాడు తను. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇలాంటి వాళ్ళు రెడీగా ఉన్నారు రావడానికి. కానీ టీడీపీకి కూడా దూరంగా ఉన్నాడనేది అయితే తెలుసు. కానీ బీజేపీ వాళ్ళైతే తీసుకోరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళే ఒకప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారు కాబట్టి బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు అతని పోలవరాన్ని అవినీతి ఎంత చేశారని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారైతే నేనైతే నమ్మడం లేదు. అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అంత ఆచితూచి అడుగేసేది, అది ముందుగానే రాజకీయాల్లో ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తారు, తీసుకుంటారని అయితే నేనైతే నమ్మడం లేదు. ఇదైతే ఫేక్ న్యూస్ అనే చెప్పాలి. అతన్నైతే ఒకవేళ ఇంకా వేరే క్యాండిడేట్లు ఎవరైనా టీడీపీ వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు ఎవరైనా మంచిగా అంటే ప్రజలకి ప్రజల్లో అందుబాటులో ఉండే నాయకులు ఎవరైనా వస్తే తీసుకుంటారేమో, కానీ ఇలాంటి వాడు అవి అని తీసుకుంటారని నేనైతే అనుకోవడం లేదు. మరి చూడాలి రాబోయే మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ ప్రజలు అంటే ఆయనకి సంబంధించిన రాయపాటి నరసరావు అక్కడ సంబంధించిన ఎలా ఉంటుందో ఆ పరిస్థితి, అక్కడ ఉండే ప్రజల మనోభావాలను తెలుసుకొని మరి అక్కడ రాయపాటి మీద ఎలా ఉందో అక్కడ ప్రజలకు తెలుసుకొని ఏమన్నా అడుగు వేస్తారేమో జగన్మోహన్ రెడ్డి. వెయిట్ అండ్ సీ.